ఓకే అండి, మొత్తం అయితే ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు వాటిని తీసుకెళ్ళి వాటర్లో పడేటి అయింది అనమాట. అంటే వాటికి వాటరే కదా అది. నూనెలో వేయడం అయితే అయింది. చూడండి మంచి కుక్ అవుతుంది. అంటే చిన్నగా ఫ్లేమ్ కూడా చిన్నగా పెట్టింది అనమాట. కుక్ కాదు, ఫ్రై. అదే కుక్ అవ్వడం అంటుంది అమ్మా ఇంగ్లీష్లో, నీకు తెలియదు. ఉడకడం. ఉడుకుతున్నాయి. సరే సరే, నీకు ఇష్టమైన భాషలో ఫ్రై అవుతుంది. చాలా టైం పట్టింది. పాకం ఇక్కడ చూడండి వెయిట్ చేస్తుంది. ఇదే సరిపోద్దా అనుకుంటారు, సరిపోతుంది. అది ఎందుకంటే ఎక్కువ పట్టదు, ఏముంది జస్ట్ ఇట్లా ముంచడం వేసి ఒక 2-3 minutes ఉంచి తీయడమే. ఇక్కడేమో చూడండి మామిడికాయ ముక్కలు అట్లనే ఉన్నాయి. దీంట్లో వేసిన తర్వాత చేంజ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇది చేయడం కూడా కొంచెం అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. చపాతీ చేసుకోవడమే మెయిన్ ప్రాసెస్. ఇది అట్లా స్టవ్ మీద పెట్టేసి వెళ్ళిపోయి మన పని మనం తీసుకోవచ్చు, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే, ఎప్పుడు చేయని వాళ్ళు చేయండి, ఈజీగానే ఉంటుంది.